ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లో పూరి అయితే ప్రిపేర్ చేశానండి. సండే అయితే చాలు ఇంట్లో ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది. లంచ్‌లో కానీ, బ్రేక్ఫాస్ట్‌లో కానీ ఈరోజు అయితే పూరి ప్రిపేర్ చేశాను. నేను ఫుల్ వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. పూరి కర్రీ ఇంకా కీర్ ఉంటుంది కదా! బొంబాయి రవ్వ కీర్ ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు కూడా నేను నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఆ తర్వాత ఏంటంటే పిల్లలకి కూడా హెడ్ బాత్ చేయించేశాను. తొందరగా ఇంకా హాలిడే వస్తే చాలు పిల్లలకి తలస్నానాలు చేయించాలి కదా! నెక్స్ట్ మా వారు మటన్ తీసుకొచ్చారు. సో, మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేసాననమాట. నేను పిల్లలకి సండే రోజైతే హెడ్ బాత్ చేయించాలి. ఇంకా ఇంట్లో అయితే చాలా పనులైతే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇలా న్యూగా పెట్టిన ఛానల్స్ అన్నిటికీ కొంచెం మోటివేట్ అయితే చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బగారా రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీ అయినా కానీ బగారా రైస్ అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్ ఇంకా గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేసి మొత్తం రెడీ చేసుకున్నాను. తర్వాత పక్కనైతే ఇంకా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. వంట అయిన తర్వాత నేను డైలీ ఇలా లైటర్ ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. నేను ఫుల్ రెడీ అయితే ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. ఆ తర్వాత కొంచెం గీ వేసుకుని ఇలాగా కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా మటన్ కర్రీ, బగారా రైస్ రెండు రెడీ అయిపోయాయి. ఇంకా ఇవన్నీ అయ్యేటప్పటికి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకుని అందరం కలిసి ఒకే చోట తినేసామన్నమాట. మటన్ గ్రేవీ కర్రీ, బగారా రైస్ ఇంకా పెరుగు రాయితా. లంచ్ చేసిన తర్వాత నేనైతే సూక్ష్మదర్శిని మూవీ చూడలేదండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చింది కదా! సో, మూవీ అయితే చూసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలందరూ బయటికి వెళ్దామని చెప్పారు. సో, నేనైతే టీ తాగేసి బయటకైతే తీసుకెళ్ళాను పిల్లల్ని. పిల్లల్ని బయట తీసుకెళ్ళిన తర్వాత పానీపూరి తింటానని చెప్పారు. పానీపూరి కోసం అని చెప్పి ఇంకా ఏమైనా పిల్లలకి స్నాక్స్ కొనిద్దామని చెప్పి అయితే వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ముగ్గురైతే ఇలాగా పానీపూరి తినేశారు. తినేసిన తర్వాత నేను కూడా ఇంకా అక్కడ నుంచొని తినడం ఇష్టం లేదు. సో, నేనైతే పార్సెల్ తీసేసుకొని బయలుదేరామన్నమాట. బయలుదేరేటప్పుడు ఇంకా దారిలో మా పిల్లలు ఒకసారి తాగారంట గోలీ సోడా. సో, మమ్మీ బాగుంటుంది టేస్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు చిన్నప్పుడైతే నేను తాగానండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి చూసినప్పుడు నాకైతే కొంచెం ఎక్సైట్మెంట్గా అయితే అనిపించింది. ఫస్ట్ మా పిల్లలు ఇద్దరు తాగిన తర్వాత నేను టేస్ట్ బాగుందని అడిగి మళ్ళీ నేను మా బాబు అయితే తీసేసుకున్నాము. చాలా సంవత్సరాల తర్వాత ఇలాగా నిమ్మకాయ గోలీ సోడా తాగితే ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని నేనైతే ఇంటికి బయలుదేరిపోయాను. పిల్లలకి మార్నింగ్ ఇంకా స్కూల్ ఉంటుంది కదా! కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని బయలుదేరిపోయాను అనమాట. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.